ఉన్నారే, నువ్వు లేకుండా ఉండుంటే వాళ్ళతో చెప్పు చేతలో ఉంటారని నేను ఆలోచించి ఉన్నారే. నువ్వు ఎట్లాగా వచ్చావో అదే బాలు కూడా వచ్చారు ఇద్దరు. అర్థమవుతుందా లేదా? నీ ఒంటికి పెట్టారు, నీ తలక పెట్టారు. ఆలోచన 10 రకాలుగా పోతున్నాయి. ఒక్కోసారి నాకు ఎందుకు ఈ జీవితము, బిడ్డ చూడబోతే దూరం అయిపోయాడు, ఆడపిల్ల చూడబోతే దీనిలాగా ఉంది, ఏదో అనుకున్న కొరకు నిలబట్టలేదు. నేను అనేదాన్ని లేకుండా ఉంటే నేను ఈ కష్టాలు తొలగి చూసుకోలేకపోతున్నాను. నిన్ను సాధించుకోవాలని వెళ్ళిపోయే ప్రయత్నం మనం చేయలేదా? సమాధానం రావాలి. చెప్పు. నాకు ఈ జీవితం వద్దు, బిడ్డ చూడబోతే అలాగైపోయాడు, బాల చూడబోతే ఇలాగైపోయింది. నేను ఎవరి కోసమో ఉండాలి, దేనికోసమో ఉండాలి, నాకు ఇది వద్దు, వెళ్ళిపోతాను. 100 రోజులు ఇంటానున్నాడు, మధ్యలోనే వదిలేసి వెళ్ళాడు. కష్టాల్లో నన్ను పెట్టి ఉన్నాడు. ఏమే బాలా, బతుకున్నప్పుడు నిన్ను చూసుకున్నారు ఏ రోజన్నా సంతోషంగా? చిన్నవని అడిగాడా? వాడు బుద్ధి ఒక్కరి బుద్ధి. అర్థమవుతుంది కదా? నీ మీద ప్రయత్నం చేసి ఉంది బాలా. నీ ఇంటికి, నీ ఆరోగ్యానికి తీసి ఉన్నది బాలా. అర్థమవుతుంది కదా? దారిని వెళ్లే వాళ్ళు, కుర్లు అంటకట్టబోయే వాళ్ళ కాడికి తీసుకువచ్చి ఎర్ర చిత్తరాలు. అర్థమవుతుంది కదా? నువ్వు ఉండే గృహములో సందాలను పూట అమావాస్య వెళ్ళున్న అనంగా చల్లేసి వెళ్ళిపోయారు. ధనము నిలకట లేదు. అర్థమవుతుంది కదా? ధనలక్ష్మి అనేది నీ ఇంట్లో ఏ వైపున ఉంటుంది అని బయటికి వెళ్ళిపోతుంది. అర్థమవుతుంది కదా? నేను నీ ఇంట్లో అడుగు పెట్టిపోతున్నాను. మాట మంచి ఏమి చేయాలి, ఎలా చేయాలి, నీ ఇంటికి వచ్చినాక నీకు దిగతుడు పండుగ కార్యక్రమం మొదలు పెట్టించి నీ ఇంటికి చేసింది నీ కళ్ళారా నీ ఇంట్లో చూపించి నేను నా బిడ్డ రూపంలో నీకు దర్శనం అయిపోతున్నాను. నన్ను రమ్మంటావా, వెనక్కి వెళ్ళమంటావా? సంతోషంగానే పిలుస్తున్నావా? నేను అడిగానా, నువ్వు చెప్తున్నావా? నేను నీ ఇంటికి వచ్చి కష్టాలతో కానించి నీ బాలుణ్ణి నీ దగ్గర చేస్తానని మనసు పూర్తిగా నేను నీకు అందిస్తూ ఉన్నాను బాల. అర్థమవుతుంది కదా? మనసు పూర్తిగా ఇక్కడ దగ్గర చేస్తాను, నీ ఇలువేంటో తీరుస్తాను. బాల నీకు కాకుండా చేసింది కదా, బాల మైండ్ కూడా నేను మార్చివేసి అమ్మ అని పిలుపుకి నువ్వు దూరం అయ్యావు కదా, నేను దగ్గర చేస్తాను. ముందు వీటిలో దగ్గర చేస్తాను, తర్వాత కళ్ళ ముందులో తీసుకొచ్చి నిలబెడతాను. నేను ఎప్పుడు వచ్చేది, ఎలా వచ్చేది అనేది బాల నోటుకొని ఎవరము పలుకుతాను. అర్థమవుతుంది కదా? ఏరా బాలుడా, నాము పలుకురా అంటేను ఏంటి అని అడుగుతావా? చెప్తా. ఎందుకు నీడు దాకావు మరి? ఎందుకు నీడు దాకావు? నువ్వు దాకలేదా? నీడ దాకలేదా? అబద్ధం ఆడుతున్నావు, తెక్కొస్తా. కాబట్టి నేను అదే నేడు ఎందుకు దాకా? నేడు తాగొద్దన్నాగా, నేడు తాగితే బిడ్డను బలి చేసుకోబోతానన్నాగా కదా. నేను చెప్పానా? ఇప్పుడు పిలిచింది నేనేగా. అదే మాట మీద నేను ఇదే మాట మీద ఉంటా. సరేనా? ఈ మాట మీద నువ్వు ఉండు, నా మాట మీద నేను ఉంటా. అన్నావు కదా, నువ్వు పిలవద్దన్నా అన్నావు కదా. నువ్వు చేసిన తప్పులు ఉన్నాయి కాబట్టి పిలవద్దు అన్నాను. రావద్దులే, సంతోషం రావద్దులే వాళ్ళుడా. నీ కష్టాల్లో ఉంటానంటే నేనేం చేస్తాను? నా బిడ్డకి ఇక్కడ ఉన్న కూడా వైద్యుల చేత ఎందుకు నోరు మూపించాను? కరుణ గట్టి ఉంది ఇక్కడ ఈ వైపున. బిడ్డ ఎక్కడ బాధపడుతుందని ఆపివేశాను నేనే. చిరునవ్వు వదిలాను, బాలుడు ఒంటి పైనకు పోయి చిరునవ్వు వదిలాను. అర్థమైంది కదా?